దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధన ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకోనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని అంశము క్రైస్తవుని చేతులు క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధనలో మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇంతకీ ఏటి నూతనమైనటువంటి సందేశం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రీస్తును కలిగిన క్రైస్తవులు ఆల్ నైట్ ప్రేయరు చేయవచ్చా చేయకూడదు అనేటటువంటి విషయాలకు సంబంధించిన విషయాలను ఈ పరిశుద్ధ ఆరాధనలో గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అందులో భాగంగా ఈరోజు మరి అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకునబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో మరొక క్రొత్త బోధ నేను వింటూ ఉన్నాను. ఏటి క్రొత్త బోధ అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరి పరిశుద్ధుల కొరకైనటువంటి ఆయన రాక 1963లోనే మరి యేసు ప్రభు యొక్క రాకడ మరి జరిగిపోయిందని ఒక ప్రభు సేవకుడు బోధించడం నేను విని ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవులు మరి మధ్యాకాశంలో జరిగేటటువంటి ఆ ఒక గొర్రెపిల్ల పెండ్లి విందు కొరకు మాత్రమే కనిపెట్టుకుని ఉండాలే తప్ప మరి ప్రభు రాకడ కొరకు కాదు అని ఆ బోధకుడు చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధముగా దానియేలు గ్రంథంలో ఉన్న 70 వారాల గురించి ఆయన చెప్తూ మరి ప్రస్తుతం అర్ధవారం మాత్రమే మిగిలింది. ఈ అర్ధవారము కూడా మరి మెస్సియా రాక కొరకు కనిపెడుతున్న ఇశ్రాయేలు కొరకు అది ఉంది అని మరి చెప్పడం జరిగి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే యేసు ప్రభు యొక్క రాక మరి 1963లోనే జరిగిపోయింది అని ఆ ప్రభు సేవకుడు చెప్పడానికి కారణం ఏంటంటే, మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి 32 నుండి 34 వరకు మనం చూస్తున్నప్పుడు అంజూరపు చెట్టు చిగురించినటువంటి సందర్భాన్ని గురించి ప్రభువు చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మాటను ఆయన తీసుకొని ఈ అంజూరపు చెట్టు యూదులకు మరి గుర్తుగా ఉంది, చెదిరిన యూదులు యెరూషలేమునకు వారు మరలా తిరిగి వెళ్ళడమే ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆయన అంజూరపు చెట్టు చిగురించుట అనే మాట చెప్తూ యూదులు ఎప్పుడైతే యెరూషలేమునకు తిరిగి వెళ్ళారో మరి అప్పుడే మరి ప్రభు యొక్క రాకడ వస్తుందని ప్రభు చెప్పారు గనక 1963లోనే ప్రభు యొక్క రాకడ జరిగిపోయిందని ఆ ప్రభు సేవకుడు చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఇటువంటి బహుభయంకరమైనటువంటి అబద్ధ బోధలు కొంతమంది బోధకులు చేస్తూ ఉంటే ఆ బోధలను వింటున్నటువంటి ప్రభు బిడ్డలు ఏం చేస్తున్నారంటే ఆమీన్ ఆమీన్ అని చెప్పేటటువంటి పరిస్థితి కూడా నేను విని ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే అబద్ధ బోధలను ఆమీనని అంటూ ఉన్నారంటే క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు వాక్య పరిశోధన లేని వారిగా, వాక్యాన్ని ఎరుగులేని వారిగా ఉన్నారనేది నాకు అర్థమైంది. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడకు సంబంధించినటువంటి విషయాలను కూడా త్వరలో మా ఆరాధన ద్వారా మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని నేను రాబోచున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆ రాకడ సమయంలో ఏవేవి ఎలా జరుగుతాయో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయాలన్నీ వివరముగా మీకు తెలియపరిచే ప్రయత్నం నేను తెలియజేస్తాను. పరిశుద్ధుల కొరకైన ఒక రాక ఉంది, అదేవిధముగా రెండవ రాకడ కూడా ఉంది. ఈ విషయాలకు సంబంధించిన విషయాలు కూడా రాబో దినాలు మనం తెలుసుకోబోతున్నాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ఈ ప్రారంభ ప్రార్థన ఆరాధనలు నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడు, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు ఉంచి విధముగా నీ కృపను దైనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవాయిగో మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను అయ్యా నీ ప్రజల ప్రభు యొద్దకు తీసుకొని వెళ్ళడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవాయిగో నాయన, మరి ఆరాధన అయ్యా మీ షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు అయ్యా వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఆరాధన మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, వారి విశ్వాసానికి బలాన్ని చేకూర్చేదిగా, ప్రభు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను అప్రమత్తం చేసేదిగా ఉండునట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి
దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలను ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరిచిన మీ అందరిని బట్టి, అదేవిధముగా బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆరాధనలకు వెళ్ళిపోతున్నాం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మన జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో మనఃపూర్వకముగా పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, ఆత్మతో, సత్యముతో యథార్థమైన ఆరాధన మనం ఆయనకి చేస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ వారములో మనం పోషించిన దేవుడు, మన రక్షించిన దేవుడు, మన కాపాడిన దేవుడు, మన అక్కరాల అవసరతలు తీర్చిన దేవుడు, మన ప్రయాణాల్లో మనకు తోడుగుండి మనం తలపెట్టిన కార్యాలు సఫలపరిచిన దేవుడు, రకరకాల శ్రమలు మన చుట్టుముట్టినప్పుడు వాటి నుండి మనల్ని విడిపించిన దేవుడు, గొప్ప చేసిన దేవుడు, వాటి మధ్యలోనే అద్భుతాలు చేసి మనల్ని గణపరిచినటువంటి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనలను, మన కుటుంబాలను తన సమాధానము, శాంతినిచ్చి సజీవులుగా ఉంచినటువంటి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక మన ప్రాణాత్మ శరీరాలతో ఆయన్ని ఈ సమయంలో మనం ఆరాధన చేద్దాం. రండి, ఈ సమయంలో మనందరం కూడా ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, అయ్యా ఇగో మా యొక్క ఈ ఆరాధనలో మాతో పాటు కలిసి నీ కృపను, దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ఆత్మీయులందరిపై నిండైన మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలతో వారి యొక్క కుటుంబాలను మీరు నింపండి. మహోన్నతుడానికి మహిమ చెల్లిస్తున్నాం. మేమందరము కలిసి అయా ఆత్మతో, సత్యముతో కొన్ని నిమిషాలు నీవు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ అయా ఇగో నాయనా మరి కృతజ్ఞత హృదయాలతో మేము ఆరాధన చేస్తుంటుండగా మా యొక్క ఈ ఆరాధన మీరు స్వీకరించమని మహోన్నతుడాని సందులో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా, చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. నా స్థితి మార్చి నన్ను హెచ్చించెను నీ ప్రేమ, నన్ను దీవించి నన్ను రక్షించెను నీ ప్రేమ. నా స్థితి మార్చి నన్ను రక్షించెను నీ ప్రేమ, నన్ను దీవించి హెచ్చించినది నీ ప్రేమ. ఏమి ఇవ్వగలను నీ ప్రేమ కొరకు, నా జీవమర్పింతు నీ సేవకై. ఏమి ఇవ్వగలను నీ ప్రేమ కొరకు, నా జీవమర్పింతు నీ సేవకై. చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా మా స్థితి మార్చి మమ్మను రక్షించినటువంటి గొప్ప దేవుడవు నీవు నాయన, అందును బట్టి మీ స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని దీవించి మమ్మల్ని హెచ్చించినటువంటి గొప్ప దేవుడవు నాయన నీవు. అయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నా, నీకే ఘనత చెల్లిస్తున్నా, నీకే స్తుతులు చెల్లిస్తున్నా.
దేవాయిగో చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని, ఆరాధించిన మా ప్రియుల యొక్క ఆరాధన అంతటినీ స్వీకరించి నూరంతుల మీ ఆశీర్వాదం వారికి అనుగ్రహించి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి ఆయన నామాన్ని గణపరిచి ఆయన చేసిన మేలు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రియులారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ మనుషుల మాటలు మోసపూరితమైనవి, నమ్మదగినవి కావు. ఆ వాటిలో యథార్థత అనేది ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క స్వార్థము కొరకు ఆ మాటలను వారికి మేలుకరంగా మార్చుకోవడానికి ఇతరులను మోసం చేస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మోసం చేస్తూ ఉంటారు. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నమ్మదగినవి, అవి యథార్థమైనవి, అవి నీతిగలవి, అవి మనకి మంచి చేసేవి, మేలు చేసేవి, మంచి మార్గంలో నడిపించేవి, మానసిక నెమ్మదిని మానసిక సమాధానమును మనకు దయచేసేవి, మన విశ్వాసాన్ని బలపరిచేవి, తన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచేవి. ప్రియులారా, మనం ఏ మార్గంలో నడిస్తే అది మనకు మేలుకరమైనదో ఆ మార్గములో మరి దేవునికి ఇష్టమైన మార్గములో మనల్ని నడిపించేవి దేవుని యొక్క మాటలు. ప్రియులారా, మన లోపాలను సరిచేసేవి, మనలను ప్రియా దేవుని బిడ్డలారా తన పోలికలోనికి స్వారూప్యంలోనికి మలిచేవి దేవుని యొక్క మాటలు. ప్రియులారా, ఇటువంటి దేవుని యొక్క మాటలు వినడానికి, జయము కలిగిన ఆయన మాటలు వినడానికి మనకు స్వస్థతను, మానసిక నెమ్మదిని, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక జీవితాలను దీవెనకరమైన స్థితిలో నడిపించేటటువంటి, దీవెనకరమైన స్థితిగా మార్చేటటువంటి ఆయన మాటల కొరకు మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు జాన్ బాబు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు మీరు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు దర్శించినందుకు, ప్రతి ఒక్కరిపై మీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఈ సమయంలో దైవజనుడు ఈ వాక్యాన్ని అందించిపోతుండగా వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరైన విధానంలో అర్థం చేసుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. హెచ్చరికపు మాటలు తెలియజేస్తున్నప్పుడు వారిలో ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే కనుక దాన్ని సరి చేసుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న సేవకుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మరొకసారి మీ నిమిత్తమై నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మన ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ఆల్నైట్ ప్రేయరు చేయవచ్చా లేక చేయకూడదు అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి ఈ పేరు పెట్టి ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకుని రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో ఒక ప్రభు సేవకుడు ఆల్నైట్ ప్రేయరు బైబిల్లో లేదని చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఆల్నైట్ ప్రేయరు చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది ఆజ్ఞ కాదు అని చెప్పడం జరిగింది. ఇది చరిత్రే తప్ప మనము చేయాలని
కాదు అని చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు యేసు ప్రభువారు కూడా నేను చేశాను కాబట్టి మీరు చేయండి అని చెప్పలేదు గనుక మనం చేయకపోయినా పర్వాలేదు అని ఆయన చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. మరి అంతేకాదు ఇక్కడితో మరి ఆగక ఆ ప్రభు సేవకుడు బైబిల్లో ఆల్ నైట్ ప్రేయర్ చేసిన సందర్భాలన్నీ అవి ఆల్ నైట్ ప్రేయర్సే కాదని చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇలా చెప్పినటువంటి ఈ ప్రభు సేవకుని యొక్క బోధ వాక్యానుసారమైనదో కాదో తెలియజేయటకే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆల్ నైట్ ప్రేయరు చేయవచ్చా లేక చేయకూడదో తెలుసుకుందామనేటటువంటి ఈ యొక్క మరి ఆధ్యాత్మిక ఈ సందేశ ఈ పేరులో ప్రియా దేవుని బిడ్డలారా మరి వాక్యానుసారమైనటువంటి వివరణతో పాటు కనువిప్పు కలిగేటటువంటి వాక్య రిఫరెన్సులు మీ ముందు పెడుతూ ప్రియా దేవుని బిడ్డలారా వాటిలో దాగి ఉన్నటువంటి ఆల్ నైట్ ప్రేయర్కి సంబంధించినటువంటి ఆత్మీయ అర్థాలను మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మనం ఆది సంఘము పేతురు విడుదల కొరకు అత్యాసక్తితో చేసినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనను గూర్చి మనం తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆ సమయంలో మనకి సమయం గత వారం సరిపోక కొన్ని విషయాలు మాత్రమే మనం ప్రియా దేవుని బిడ్డలారా మరి గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే గత వారం మరి ఆది సంఘం పేతురు విడుదల కొరకై మరి ప్రార్థించినటువంటి విషయాలను మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి సమయంలో గత వారం మనకి సమయం సరిపోకపోవడాన్ని బట్టి ఆ విషయాలకు సంబంధించిన విషయాలు మరి మనం ధ్యానం చేసుకోలేకపోయాం. కొన్ని విషయాలు మాత్రమే మనం తెలుసుకుని ఉన్నాం. అయితే మిగిలిన విషయాలు ఈ యొక్క ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇంతకీ ఆది మరి సంఘ క్రైస్తవులు మరి అప్పొస్తలుల కార్యములు 12వ అధ్యాయములో వారు చేసినటువంటి ప్రార్థన సంపూర్ణ రాత్రి ప్రార్థన లేక ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన కాదో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆది సంఘము కొన్ని దినములుగా చెరసాలలో ఉంచబడిన పేతురు కొరకు ప్రార్థన చేయుచుండగా ఇక పేతురుని హేరోదు చంపించేటటువంటి దినము సమీపిస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. గనుక ఇక రాత్రులు కూడా ఆది సంఘ విశ్వాసులు భారముతో ప్రార్థనను కొనసాగించుటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియులారా కొన్ని దినములుగా ఆది సంఘము పేతురు విషయమై ప్రార్థన చేయుచుండెను అని ఎందుకు ప్రియా దేవుని బిడ్డలారా చెప్పడం జరిగినదంటే ప్రియా దేవుని బిడ్డలారా అప్పొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 3లో పేతురుని పట్టుకొని చెరసాలలో వేయించే సమయంలో యూదుల పులియని రొట్టెల పండుగ దినాలు ప్రారంభమైపోయాయి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే పులియని రొట్టెల పండుగ దినముల్లో చంపబడిన వ్యక్తి ద్వారా భూమి మరి ప్రియా దేవుని బిడ్డలారా మైలు లేక అశుద్ధం అయిపోతుంది అని మరి వారు తలంచి వారి యొక్క మరి ఉద్దేశం వారు అటువంటి ఉద్దేశాన్ని కలిగి ప్రియా దేవుని బిడ్డలారా వారు పులియని రొట్టెల పండుగ దినములలో పేతురుని చంపక చెరసాలలో ఉంచారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. యూదుల యొక్క మరి ఉద్దేశాలు తలంపులు ఎలా ఉంటూ ఉంటాయంటే మరి పులియని రొట్టెల పండుగలు జరిగేటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా వారికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన దినాలను వారు ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆ సమయాలలో ఒకవేళ ఎవరైనా చంపబడినా ఎవరినైనా చంపినా వారి యొక్క చంపబడినటువంటి ఆ పరిస్థితిని బట్టి ఆ భూమి అశుద్ధం మైలైపోద్దనే ఒక ఆలోచన కలిగిన వారిగా యూదులను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఈ విషయం మీకు ఇంకా బాగుగా అర్థం అవ్వాలంటే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారిని సిలువ వేసిన రోజునే ఆయన మరణాన్ని పరిపూర్ణంగా ధృవీకరించుకొని అన్ని విధాలా ధృవీకరించుకొని ప్రియా దేవుని బిడ్డలారా విశ్రాంతి దినమునకు ముందే సిలువపై మరణించినటువంటి మరి యేసు ఆ ఒక మృతదేహాన్ని ప్రియా దేవుని బిడ్డలారా సిలువపై వదిలివేయకుండా మరణించినటువంటి ప్రభు యొక్క దేహమును సిలువ మీద నుండి తీసివేయటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే సిలువ మీద నుండి దించివేయటను మనం చూస్తుంటాం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా మృతదేహం సిలువపై రాత్రంతా ఉండటం ద్వారా భూమి అశుద్ధం కాకూడదని మరి యూదుల యొక్క ఉద్దేశముగా మనకి కనబడుతూ ఉంటుంది ప్రియులారా. ఈ విషయాలు గమనించండి. నిజానికి సాధారణంగా రోమావారు సిలువ మరణం పొందిన వారి శవాలను ఇతరులకు హెచ్చరికగా మరి అలానే వదిలివేసేవారు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. కానీ యూదులు
విశ్రాంతి దినము మరుసటి రోజే గనుక ప్రియా దినబిడ్లారా వారు పిలాతు దగ్గరికి వెళ్ళి సిలువ వేయబడినటువంటి వారిని సిలువపై ఉంచకుండా చేయండి అని వారు తెలియజేయటను బట్టి ప్రియా దినబిడ్లారా మరి యేసుని సిలువ మీద నుండి మరి దించివేయటను లేక అక్కడ నుండి తీసివేయటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్లారా విషయాలు గమనించండి. ఈ విషయాలు యోహాను సువార్త 19వ అధ్యాయం 31 నుండి 42 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. పులియని రొట్టెల పండుగ దినాలలో పేతురుని ఎందుకు చంపించలేదు అంటే ప్రియా దినబిడ్లారా యూదుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే అలాంటి సమయంలో ఎవరినైనా చంపితే నేల అశుద్ధం అయిపోద్ది, నేల మైలైపోద్ది, మరి అది మనకి మంచిది కాదనే ఒక ఆలోచన కలిగి ఆ పండుగ దినాలు అయిపోయిన తర్వాత పేతురుని చంపడానికి ఉద్దేశించారు. ప్రియా దినబిడ్లారా చంపించడానికి ఉద్దేశించారు. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ప్రియా దినబిడ్లారా యేసు ప్రభు వారు సిలువ వేయబడిన రోజు ఆయన మరణించారు. అయితే ఆ రాత్రి అంతా సిలువ మీద ఉంచకుండా, ఎందుకంటే మరుసటి రోజు విశ్రాంతి దినము గనుక విశ్రాంతి దినమునకు ముందే యేసు ప్రభు వారిని ఏం చేశారంటే ఆ సిలువ మీద నుండి తీసివేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంటే ఇందులో ప్రధాన వారి యొక్క ఉద్దేశము ఏంటంటే ప్రియా దినబిడ్లారా చనిపోయిన వ్యక్తి అలా ఉంటే అక్కడ ఉన్నటువంటి నేలంతా అది మైలవుతుంది, అశుద్ధమవుతుంది, ఇది మనకు మంచిది కాదనే ఆలోచనతో ప్రియా దినబిడ్లారా వారు ఏం చేశారంటే మరి ఆ విశ్రాంతి దినమునకు ముందే యేసుప్రభు వారిని సిలువ మీద నుండి ఆయన యొక్క మృతదేహాన్ని తీసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్లారా తీసివేయించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఏది ఏమైనా చంపబడిన వారు విశ్రాంతి దినమున కానీ పులియని రొట్టెల పండుగ దినముల్లో కానీ వారి మరి ఆ యూదుల యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ ఒక దినములుగా వారు భావించు ఏ దినముల్లోనైనా చంపబడినటువంటి వారి దేహాలను బట్టి భూమి అశుద్ధమవుతుందని వారు తలంచుట బట్టి ప్రియా దినబిడ్లారా వారి తలంచుటను బట్టి ఏదైనా వారికి ప్రత్యేకమైనటువంటి దినములుగా కానీ సమయాలలోనే చంపించేటటువంటి పనులు చేయువారై ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దినబిడ్లారి విషయాలు గమనించండి. అంటే యూదులకు ప్రత్యేకమైనటువంటి దినాలుగా వారు భావిస్తున్నటువంటి దినాలలో ఎవరు కూడా మరి చంపబడ్డం కానీ చంపించేటటువంటి ఆ పనులు వారు చేసేవారు కాదు. ప్రియా దినబిడ్లారా వారికి ప్రత్యేకమైన దినములుగా భావించలేని దినాలలోనే వారిని చంపించేటటువంటి పనులు చేస్తూ ఉండేవారు. ఈ విషయాలు గమనించండి ప్రియా దినబిడ్లారా. అయితే పులియని ఈ రొట్టెల పండుగ సంవత్సర ప్రారంభ ఒక మొదటి నెలలో వచ్చేదై ఉన్నదని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. మరి ఆ ఒక 14వ దినమున పస్కా పండుగ ప్రారంభించి దాదాపుగా ప్రియా దినబిడ్లారా 7 దినములు ఈ యొక్క పులియని రొట్టెల పండుగలు దినాలు జరుగుతూ ఉంటుంది. ప్రియా దినబిడ్లారా విషయాలు గమనించండి. అంటే ప్రియా దినబిడ్లారా పస్కా లేక పులియని రొట్టెల పండుగ ఒకటే అని మనం తప్పక తెలుసుకోవాలి. పస్కా వేరు, పులియని రొట్టెల పండుగ వేరని కాదు. ప్రియా దినబిడ్లారా పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ అనినా ఇవి రెండు కూడా ఒకదానికి సంబంధించినవి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా మరి యూదులు ఈ యొక్క పస్కా లేక పులియని రొట్టెల పండుగ దినాలను వారు 7 దినాలు ఆచరిస్తూ ఉండేవారు. ఈ విషయాలు నిర్గమకాండం 12వ అధ్యాయం 1 నుండి 13 వరకు, అదేవిధముగా నిర్గమకాండం 12వ అధ్యాయం 21, 27, 43, 50లో మనం చూస్తుంటాం. 34వ అధ్యాయం నిర్గమకాండం 25లో, లేవియకాండం 23వ అధ్యాయం 5వ వచనం, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 1 నుండి 14 వరకు, అదేవిధముగా సంఖ్యాకాండం 28, 16, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 1 నుండి 7 వరకు, హెస్కేల్ గ్రంథం 45వ అధ్యాయం 21, నిర్గమకాండము 12వ అధ్యాయం 13, అదేవిధంగా 13వ అధ్యాయం 15వ వచనం, 34వ అధ్యాయము నిర్గమకాండం 18వ వచనం, నిర్గమకాండం 12వ అధ్యాయం 14 నుండి 20 వరకు, 13వ అధ్యాయం 3 10 వరకు, లేవియకాండము 23వ అధ్యాయం 9 నుండి 14 వరకు, సంఖ్యాకాండం 28వ అధ్యాయం 17 నుండి 25 వరకు, అదేవిధంగా లేవియకాండం 23వ అధ్యాయం 6 నుండి 8 వరకు రాయబడిన వాక్య వచనాలలో ప్రియా దినబిడ్లారా పస్కా లేక పులియని రొట్టెల పండుగలకు సంబంధించిన ఆ దినాలకు సంబంధించిన విషయాలన్నీ మనకు కనబడుతుంటాయి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. 7 దినములు జరిగే పండుగ పస్కా లేక పులియని రొట్టెల పండుగ అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే పస్కా లేక పులియని రొట్టెల పండుగ దినములు అయినటువంటి ఆ దినాలు మరి 7 దినాలు
అయిపోతున్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఆది సంఘ క్రైస్తవులు లేక ఆది సంఘ విశ్వాసులు మరి ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో వెచ్చిస్తూ భారముతో వారు ప్రార్థన చేయటను మనం చూస్తూ ఉంటాం. పిల్లల విషయాలు గమనించండి. పేతురుని చెరసాల్లో వేశారు. మరి పస్కా లేక పులిన రొట్టెల పండుగ దినాలు అవి దాదాపుగా 7 దినాలు జరుగుతాయి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ 7 దినాల్లో మరి ఈ 7 దినాల్లో వారు ఏమనుకున్నారంటే పేతురుని చంపకూడదని వారు అనుకున్నారు. 7 దినాలు అయిపోయిన తర్వాత మరి పేతురుని చెరసాల నుంచి బయటికి రప్పించి చంపుదామనే ఆలోచనను హేరోదు కలిగి ఉన్నాడు, యూదులు కూడా కలిగి ఉన్నారు. ప్రియారి విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, 7 దినాలు కూడా అయిపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. 7 దినాలు కూడా అయిపోయేటటువంటి ఆ కాలము సమీపించింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆది సంఘ క్రైస్తవులు మరి ఆ ఒక 7 దినాలు అవ్వకముందే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏదో ఒక అద్భుతాన్ని పేతురు విషయంలో దేవుడు చేయాలని వారు ప్రార్థనలు ప్రారంభించారు. భారముతో వారు పగలు రాత్రులు ప్రార్థన వారు చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. వారి యొక్క సంఘ కాపరి, వారి యొక్క ఆత్మీయ తండ్రి వాక్యములో వారిని పెంచి వాక్యములో వారిని స్థిరపరిచి వారికి దీవెనకరమైనటువంటి మరి వారి యొక్క సంఘ కాపరి క్రీస్తు సువార్త నిమిత్తమై ప్రియా దేవుని బిడ్డలారా చెరసాల్లో వేయబడ్డాడు. ఇప్పుడు ఆ ఒక ఆత్మీయ తండ్రి విడుదల కొరకు వారు ఏం చేస్తున్నారంటే భారముతో ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవ సంఘ విశ్వాసి వారి యొక్క ఆత్మీయ తండ్రులుగా ఉన్నటువంటి సంఘ కాపరుల విషయమై భారముతో ప్రార్థించేవారిగా ఉండాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ ఆత్మీయ తండ్రులు ఉన్నటువంటి ప్రభు సేవకులైన వారు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ రకమైనటువంటి అన్యాయముగా ఒకవేళ చెరసాల్లో వేయబడిన వారి విడుదల కొరకు ప్రార్థన చేసే భారము దర్శనాన్ని సమర్పణను మరి క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు వారి యొక్క ఆత్మీయ తండ్రులుగా ఉన్న సంఘ కాపురుల విషయమై అటువంటి దర్శనం భారాన్ని కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆది సంఘ విశ్వాసులు వారి యొక్క ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు విషయమై పేతురు విడుదల కొరకు, పేతురు రక్షణ కొరకు ప్రియా దేవుని బిడ్డలారా వారు ప్రార్థన చేస్తున్నారు. పేతురు మరణము నుండి తప్పించబడాలి. పేతురు హేరోదు యూదులు తనకు చేయబోయేటటువంటి హానికరమైన కీడుకరమైన ఆ పరిస్థితుల్లోంచి దేవుడు వారి యొక్క వారి కీడు చేద్దామన్నా హాని చేద్దామనేటటువంటి వారి తలంపుల నుండి వారి ప్రయత్నాల నుండి దేవుడు పేతుర్ని విడిపించాలి, కాపాడాలని వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారంట. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంతకీ వారు చేసినటువంటి ప్రార్థనలు ఎంతవరకు ఫలించాయో ఫలించలేదో ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఈ విషయాలు వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. మరి కొంత లోతుగా ఈ విషయాల్లోనికి మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆది సంఘ విశ్వాసులు వారి సంఘ కాపరైనటువంటి పేతురు విడుదల కొరకు భారముతో ప్రార్థించుచూ ఉన్నారు. వారి ప్రార్థనలో రాత్రి అయిపోయింది, అయినా వారు ప్రార్థన చేయడం మానలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, వారి ప్రార్థనను దేవుని జవాబు వచ్చేంత వరకు వారు కొనసాగిస్తూనే చేస్తూనే వారు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఒక రాత్రే కాదు, అనేక రాత్రింబగళ్ళు అనగా పస్కా లేక పులిన రొట్టెల పండుగ దినాలైన ఆ 7 దినములు రాత్రి పగలు కూడా వారు ప్రార్థనలు వారు చేయుచునే ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ దినముల ముగింపు సమయంలో ఒకరోజు రాత్రి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు తన కార్యం చేయడం ప్రారంభించి దాన్ని ముగించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు విడుదల కొరకై, పేతురు రక్షణ కొరకై, పేతురు మరణము నుండి తప్పించబడుట కొరకై, వారి యొక్క సంఘ కాపరి విషయమై ఆది సంఘ విశ్వాసులు మానక రాత్రింబగళ్ళు వారు చేస్తున్నటువంటి ఆల్ నైట్ ప్రేయర్సు అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థనలు సత్ఫలితాలు ఇచ్చాయా లేవంటే ఇచ్చాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరోజు రాత్రి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే రాత్రి అనేటటువంటి సమయాన్ని వారు మర్చిపోయి ప్రియా దేవుని బిడ్డలారా, వారు భారముతో పేతురు యొక్క విడుదల కొరకు మరణము నుండి పేతురుని దేవుడు తప్పించాలి, చెరసాల బంధకాల నుంచి పేతురుని ప్రభు విడిపించాలి, ఎలాగైనా ప్రభు అద్భుత కార్యాన్ని చేయాలి వారి యొక్క సంఘ కాపరి పట్ల అని వారు భారముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు తన కార్యాన్ని చేయడం ప్రారంభించుటను మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు తన కార్యాన్ని ప్రారంభించి ముగించుటను మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 24లో ఈ విధముగా ఉంటుంది. ప్రియులారా, తన కార్యము ముగించు వరకు తన హృదయ ఆలోచనలను నెరవేర్చు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మంచి చేతిలో
ప్రియా దేవుని బిడ్డలారా మంచి ముగింపును ఇచ్చు దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా కీడు చేటులో కీడుకరమైనటువంటి ముగింపును దేవుడు చేయువాడై ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన శత్రువుల చేతిలో నుండి విడిపించే దేవుడు. యెషయా గ్రంథం 38:6 మనం చూస్తుంటాం. బంధకముల్లో నుండి కూడా విడిపించే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా జకరియా 9:12, ఇర్మియా గ్రంథం 42:11-12 వచనాల్లో, కీర్తనలు 91 కీర్తన 15వ చరణంలో మనం చూస్తుంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ప్రార్థనలో మరి యొక్క అత్యున్నతమైనటువంటి స్థాయియే సంపూర్ణ రాత్రి ప్రార్థన అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ప్రార్థనలో మరి యొక్క అత్యున్నతమైన స్థాయియే సంపూర్ణ రాత్రి ప్రార్థన అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ప్రార్థనలో అత్యున్నతమైన స్థాయి సంపూర్ణ రాత్రి ప్రార్థనని క్రీస్తును కలిగిన ప్రతి క్రైస్తవులు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా నిద్రను త్యాగము చేసే ప్రార్థనే సంపూర్ణ రాత్రి ప్రార్థన. ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఇటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనను చేయకూడదు, ఇది బైబిల్లో లేదు, బైబిల్లో ఎవరు చేయలేదు అని బోధించడం తప్పుడు బోధ మాత్రమే కాదు. ప్రియా దేవుని బిడ్డలారా ఇది క్రైస్తవ సేవకులను, క్రైస్తవ విశ్వాసులను ఆత్మీయ మెలకువ గల స్థితి నుండి ఆత్మీయ నిద్రలోనికి తీసుకుని వెళ్ళు అపవాది బోధ అయి ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి. ఆత్మీయ సోమరులుగా తయారు చేసేటటువంటి అపవాది యొక్క బోధగా ఈ బోధను మనం తప్పక గుర్తించాలి. ప్రియా దేవుని బిడ్డలారా అయితే సేవకునిగా ఒకవేళ నీకు ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన అలవాటు లేదు గనుక, దాని విలువ నీకు తెలియదు గనుక, తెలిసిన వారు చేస్తూ ఉన్నప్పుడు అది బైబిల్లో లేదు అని బోధించడం వాక్య విరుద్ధమైనటువంటి బోధ అయి ఉన్నదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కొంతమంది ప్రభు సేవకులైన వారు ఏం చేస్తున్నారంటే ఆల్ నైట్ ప్రేయర్ బైబిల్లోనే లేదు, అది ఆజ్ఞ కాదు, అది చరిత్రే, అది మనం చేయవలసిన అవసరత లేదు, క్రైస్తవ సంఘం చేయవలసిన అవసరత లేదని తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించాను. అలాంటి ప్రభు సేవకులకు ప్రభు సేవకునిగా నేను తెలియపరిచేటటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ మీకు ఆల్నైట్ ప్రేయర్లు అలవాటు లేకపోవచ్చు, లేకపోతే ఆత్మీయ సోమరతనానికి సుఖానికి నిద్రకి మీరు అలవాటు పడిపోయినటువంటి జీవితాలు కావచ్చు, కానీ దాని విలువను తెలుసుకొని అటువంటి ఆత్మీయతను ముందుకెళ్ళే క్రైస్తవ విశ్వాసులను పాడు చేయడం సరైనటువంటి పని కాదు. ప్రియా దేవుని బిడ్డలారా వారి ఆత్మీయతను పాడు చేయడం తప్పుడు బోధల ద్వారా అది సరైన పని కాదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా నిజానికి వారు రాత్రంతా ప్రార్థనలోనే ఉన్నారు. ఎవరు అంటే ఆది సంఘ విశ్వాసులు. ప్రియా దేవుని బిడ్డలారా వారు నిశ్చయించుకున్నది మాత్రం దేవుడు జవాబు ఇచ్చేంత వరకు పేతురుని విడిపించి దేవుడు తెచ్చే వరకు ప్రార్థన చేటుకు వారిని వారు ఏం చేశారు, ఆనాడు సమర్పించుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఇంతలోనే వారికి జవాబు వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు దూత పేతురు వద్దకు పంపబడి చెరసాల్లో నున్నటువంటి పేతురుని విడిపించి, ప్రియా దేవుని బిడ్డలారా పేతురు ఎక్కడికి వెళ్ళాలో అక్కడే విడిచిపోవుటను విడిచిపెట్టుటను మనం చూస్తూ ఉంటాం. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా చెరసాల్లో ఉన్నటువంటి పేతురుని ప్రభు యొక్క దూత చెరసాల్లోంచి విడిపించి పేతురు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ విడిచిపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రభు దూత. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే పేతురు ఇదంతా ఒక దర్శనముగా అనుకుంటూ ఉంటుండగా ప్రియా దేవుని బిడ్డలారా అతనికి ఏంటి వచ్చిందంటే తెలివి వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. పేతురికి తెలివి రాగా ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి అదే విధముగా యూదులను ఆ ఒక ప్రజలు నాకు ఉద్దేశించినటువంటి వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. పేతురు ముందేమనుకున్నాడంటే ఇదొక దర్శనం అనుకున్నాడు, అదొక స్వప్నం అనుకున్నాడు, ఇంకా నేను చెరసాల్లోనే ఉన్నాను, బంధకాల్లోనే ఉన్నాను అని పేతురు అనుకుంటూ ఉన్నాడు. కానీ పేతురు బంధకాల్లో లేడు, చెరసాల్లో లేడు. ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక ఎన్ని రకాలైనటువంటి కావలివారు పకడబందీగా ఆయన్ని ఆ ఒక సెక్యూరిటీగా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా పేతురు తప్పించుకొని పోకుండానట్లు ఆ కావలివారు అందరినీ దాటించి ప్రియా దేవుని
బిడ్డలారా చెరసాలలోంచి సురక్షితముగా ప్రియా దేవుని బిడ్డలారా పేతురుని ప్రభు దూత ఏం చేసింది? ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు ఏమండి బయటికి తీసుకుని వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి పేతురుకి ఏమండి ఆ తెలివి వచ్చినప్పుడు, అంటే మెలకు వచ్చినప్పుడు పేతురు అనుకున్నాడు, అమ్మో దేవుడు నా పట్ల ఎంత కార్యం చేశాడు, ఇగో హేరోదు నుండి యూదులు నన్ను చంపాలనుకున్నారు, వారి బారి నుండి దేవుడు నన్ను తప్పించాడు అని మరి ఆలోచిస్తూ ఉంటుండగా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి అక్కడ మనం చూస్తుంటాం ఏమండి అలాగా ఆలోచన చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా అతను ఏం చేశాడంటే మరి ప్రార్థన చేస్తున్నటువంటి సంఘ విశ్వాసుల దగ్గరికి ఆయన వెళ్ళాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఇది దేవుని వాక్యంలో ఈ విషయాలు మనం చూస్తాం ప్రియా దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 9 నుండి 19 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థనలు చేస్తున్న వారు మాత్రం రాత్రిని వారు లక్ష్య పెట్టక ప్రార్థనలు చేయటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. వారు రాత్రిని లక్ష్య పెట్టలేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి పేతురుని దేవుడు విడిపించి ఏమండి వారి దగ్గరికి తీసుకొచ్చేంత వరకు ఏమండి వారు ప్రార్థన రాత్రి చేస్తూనే ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే పేతురు ఎప్పుడైతే వారి దగ్గరికి వెళ్ళి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి పేతురు ఎప్పుడైతే వారి యొద్దకు ఏమండి వెళ్ళి ఉన్నాడో ఏమండి సంతోష వాతావరణం వారిలో ఏర్పడింది, కలిగింది ప్రియా దేవుని బిడ్డలారా. వారు దేవుని యొక్క కార్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇదే సంపూర్ణ రాత్రి ప్రార్థన యొక్క గొప్ప శక్తి అయి ఉన్నదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అక్కడ సంపూర్ణ రాత్రి ప్రార్థన అని ఏమండి వ్రాయబడి ఏమండి మరి ఉండకపోయినప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా వారు ఆ రాత్రి ఏమండి ఇక పేతురుని దేవుడు విడిపించేంత వరకు వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అది ఒకవేళ తెల్లవారు ఏ సమయం అవుతుందో కానీ వారికి జవాబు దేవుని దగ్గర నుండి రావాలి ప్రియా దేవుని బిడ్డలారా. నిజమే, ఏకాంత సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసిన ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు కూడా ఆయన కూడా ఏం చేశాడంట, రాత్రి మోకరిల్లి ఏమండి తెల్లవారు వరకు కూడా ఏమండి దేవుని పాదాలు పట్టుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమండి మరి దేవుడు తనని ఆశీర్వదించినంత వరకు కూడా ఏమండి దేవుని యొక్క వాగ్దానపు మాటలు ఆయనకి ఇవ్వబడేంత వరకు కూడా దేవుని పాదాలు విడిచిపెట్టలేదు ప్రియులారా. ఇదే మరి రాత్రి నుండి ఉదయం వరకు చేసే సంపూర్ణ రాత్రి ప్రార్థన అయ్యున్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు సంబంధించిన కొన్ని విలువైనటువంటి అర్థాలు, మీకు అర్థమయ్యేటటువంటి అర్థాలు నేను మీకు తెలియపరచబోతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ప్రార్థన పూర్వకంగా మీరు వినవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. నిజానికి జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేతికే వారు ఎక్కువ ఆసక్తిని కనపరిచారు. ఎవరు? ఆది సంఘ విశ్వాసులు. అయితే ఇంతకీ వారు సంపూర్ణ రాత్రి ప్రార్థనను చేశారా అంటే ప్రియా దేవుని బిడ్డలారా చేశారని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా అందరూ గాఢ నిద్రలోనికి వెళ్ళగా వీరు ఆ సమయంలో కూడా ప్రార్థనను ఆ రాత్రి చేయుచునే ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి నిద్రపోయే సమయంలో మేల్కొని ప్రార్థన ఏమండి చేయడమే ఆల్ నైట్ ప్రేయరు ఏమండిగా మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. పేతురు ఏమండి మరి ఆ ఒక వచ్చేసరికి అందరూ కూడా ప్రార్థించుచునే ఉన్నారు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి నిద్ర సమయం కూడా దాటిపోయింది అని మనం తప్పక తెలుసుకోవాలి. నిద్ర పట్టని సమయంలోకి వారు ఎటయ్యారు మరి ప్రవేశించారు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు కొంత వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏమండి పేతురు వచ్చేటటువంటి ఆ సమయానికి ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక నిద్ర ఏటైందంటండి మరి నిద్ర ఏమండి దాటిపోయినటువంటి సమయం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా వారు పేతురు వచ్చే సమయానికి ఎలా ఉన్నారు? మెలకుగానే ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. నిజానికి అది రాత్రి, అది నిద్రపోయే సమయం, గాఢ నిద్రపోయే సమయం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా వారు నిద్రపోయే సమయంలో మేలుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఆ నిద్ర వారిని ఏం చేసిందంటే దాటిపోయింది. అంటే నిద్ర వారిని ఏమండి మరి నిద్రలోనికి నడిపించలేదు, నిద్రను వారు జయించారు. మేలుకొని వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి పేతురు వచ్చే సమయానికి వారు నిద్రపోతూ ఉన్నారా అంటే వారు నిద్రపోలేదు ప్రియులారా, వారు మేలుకొని ప్రార్థన చేస్తున్నారు. మేలుకొని ఏమండి రాత్రి సమయంలో మేలుకొని ఏమండి నిద్రను త్యాగం చేసే ప్రార్థనే సంపూర్ణ రాత్రి ప్రార్థనని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆది సంఘ విశ్వాసులు పేతురు యొక్క విడుదల కొరకు
కొరకు, పేతురు మరణము నుండి తప్పించబడ్డానికి, పేతురు చెరసాల్లోంచి విడుదల పొందడానికి వారు ఏం చేశారంటే అండి, ఒక రాత్రి భారముతో వారు ప్రార్థన చేశారు. అది సంపూర్ణ రాత్రి ప్రార్థన కాదో వారికి తెలియదు, కానీ వారు మరి ఒక నిర్ణయానికి వారు వచ్చారు, ఒక తీర్మానానికి వచ్చారు. వారు ఈ రాత్రి అంతా కూడా మనం ప్రార్థన చేద్దాం, తెల్లవారైనా కూడా ప్రార్థన చేద్దాం, ఏది ఏమైనా మనకి జవాబు దేవుడు ఇచ్చేంత వరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే వారు మరి పగలు రాత్రులు కూడా ఈ పులియని రొట్టెల ఒక 7 దినాలు కూడా వారు పేతురు విడుదల కొరకు ప్రార్థిస్తూనే ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి పగలు రాత్రి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంటే అది ఆల్ నైట్ ప్రేయర్ కాదంటే ఆల్ నైట్ ప్రేయర్ అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, రాత్రి మొదలుకొని పగల వరకు ప్రార్థన చేసిన ఆల్ నైట్ ప్రేయరే, పగల మొదలుకొని రాత్రి కంప్లీట్ అయ్యేంత వరకు మరలా మరలా ఆ మరుసటి రోజు ఆ సమయం వచ్చేంత వరకు ప్రార్థన చేసిన అది కూడా ఆల్ నైట్ ప్రేయర్ అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఆల్ నైట్ ప్రేయర్గా కాదా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆల్ నైట్ ప్రేయర్ అని మనం తప్పక తెలుసుకోవాలి. కొన్ని ఆల్ నైట్ ప్రేయర్లు ఎలా ఉంటాయంటే 8 గంటలకు ప్రారంభిస్తారు, 10 గంటలకు ఏం చేస్తారు, ముగిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే అది ఆల్ నైట్ ప్రేయర్ కాదు, కానీ అది అసంపూర్ణ రాత్రి ప్రార్థనని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మరలా ఉదయాన్నే డ్యూటీలకు వెళ్ళాలంట, గనుకనే వారు ఏం చేస్తారంటే 8 గంటలకు కూడుకొని 10 గంటలకు ప్రార్థన చేసుకొని మరలా వారి గృహాలకు వారు వెళ్ళిపోతుంటారు. మరలా వారు ఏం చెప్తారంటే, మా సంఘంలో బ్రదర్ ఆల్ నైట్ ప్రేయరు జరిగింది. ఆల్ నైట్ ప్రేయర్ అంటే 8 గంటల నుండి రాత్రి 10 గంటలకి చేసి ముగించుకొని ఉదయాన్నే మళ్ళీ డ్యూటీలకు వెళ్ళాలంట. నీవు నీ అనుకూలంగా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకునే ప్రార్థన అది ఆల్ నైట్ ప్రేయర్ కాదు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే రాత్రి మొదలుకొని మరి ఉదయం వరకు కూడా భారముతో ప్రార్థన చేయాలి. దేవుడు జవాబు ఇచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఇంకా ఆ రాత్రి అంతయు కూడా మన నిద్రను ఏం చేయాలి, త్యాగము చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, నిద్ర ఆ సమయం అంతా పోయినంత వరకు కూడా మరి ఆ రాత్రి అందరూ నిద్రపోతారు, మనం మెలకువ కలిగి ఉంటాం. ఆ రాత్రి నిద్ర దాటిపోయి మరలా మనం తెల్లవారి ఇంకా నిద్ర పట్టదు, ఆ సమయం వరకు కూడా మనం ప్రార్థన చేసేది ఆల్ నైట్ ప్రార్థన అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆనాడు ఆది సంఘ విశ్వాసులకు ఇచ్చినటువంటి సత్ఫలితం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి పేతురుని చంపాలనుకున్నటువంటి హేరోదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి పేతురైతే మరి దేవుడు తన అద్భుత కార్యాన్ని చేసి తన యొక్క దూతను పంపించి చెరసాల్లోంచి దేవుడు పేతురుని విడిపించాడు, రక్షించాడు. మరణము నుండి పేతురుని తప్పించాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యూదులను సంతోష పెట్టుటకు వారికి ఇష్టమైనటువంటి కార్యముగా ప్రభు యొక్క సేవకులను అపోస్తులను చంపుట మరి యూదులకు ఇష్టమైన కార్యముగా తలంచి మరి యాకోబును చంపించి మరి పేతురుని కూడా చంపడానికి తలంచి దేవుని ప్రజలైన వారిని బాధ పెట్టేటటువంటి వాడిగా ఉన్నటువంటి హేరోదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు యొక్క దూత ద్వారా మొత్తబడి పురుగులు పడి ప్రాణము విడిచి చనిపోవుటను మనం చూస్తుంటాం. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 21 నుండి 23 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. పేతురుని చంపాలనుకున్నటువంటి హేరోదు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు దూత చేత మొత్తబడి పురుగులు పడి ప్రాణము విడిచిన వానిగా మనం చూస్తూ ఉంటాం, చనిపోయిన వానిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రభు సేవకుడైనటువంటి పేతురు సుదీర్ఘకాలం జీవించి ప్రభు పరిచర్యలో అద్భుతమైనటువంటి పరిచర్యను చేయటను దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి ఆది సంఘ విశ్వాసులు చేసినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన వారికి సత్ఫలితాలు ఇచ్చిందా లేదంటే సత్ఫలితాలు ఇచ్చిందని ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వారానికి ఈ విషయాలను నేను ముగిస్తూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలకు సంబంధించినటువంటి మరొక క్రొత్త విషయాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాలలో భాగంగా వచ్చే వారం మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇప్పటికీ మనం 2 విషయాలు ప్రధానంగా మనం తెలుసుకున్నాం. సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏకాంతంగా మరి చేసినటువంటి ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు గురించి మనం చెప్పుకుని ఉన్నాం. మరి అందులోనే 2వ విషయంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆది సంఘ విశ్వాసులు పేతురు కొరకు సంపూర్ణ రాత్రి ప్రార్థన వారు చేశారు.
వారు చేశారో లేదో ఈ విషయాలను వివరముగా ఈ సందేశం ద్వారా మీ ముందుకి మరి తీసుకొని రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆది సంఘ విశ్వాసులు సంపూర్ణ రాత్రి ప్రార్థన వారు చేశారు. అది సంపూర్ణ రాత్రి ప్రార్థనని దానికి వారి పేరు పెట్టలేదు. అలాగని చెప్పి సంపూర్ణ రాత్రి ప్రార్థనగా వారు ఆ రోజు తలంచకపోవచ్చు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, వారు రాత్రి మొదలుకొని దేవుడు జవాబిచ్చేంత వరకు ప్రియా దేవుని బిడ్డలారా వారు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ జవాబు తెల్లవారి ఒకవేళ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే తెల్లవారి వరకు కూడా ప్రార్థనలో ఉండడానికి వారు నిశ్చయించుకున్నారు. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆది సంఘ విశ్వాసులు వారు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశారని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి మరి వారు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేశాయనే విషయాలు, ఈ సందర్భ విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. కనుక క్రీస్తును కలిగిన క్రైస్తవులు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేయాలి. తద్వారా కలిగేటటువంటి గొప్ప విజయాలు మరి దేవుని ద్వారా పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తలలో వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఇగో నాయన, మరి ఈ ఆరాధనలో విలువైనటువంటి విషయాలు అయ్యా, ఇగో ప్రభు వాక్యానుసారమైనటువంటి బోధను అయ్యా, ఇగో నాయన మాకు ఆత్మీయులకి మేము తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి వాక్యాన్ని కూడా తప్పుబట్టేటటువంటి అబద్ధ బోధకులు విస్తరించినటువంటి భయంకరమైన దినాల్లో వాక్యానుసారమైనటువంటి బోధను, ప్రతి వాక్య వచనాన్ని అయా వివరముగా తెలియపరుస్తూ బోధించే ఈ గొప్ప భాగ్యాన్ని మా ఆరాధన ద్వారా అయా మీరు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రభు ఇగోనైనా ఈ ఆరాధన వీక్షించి అయా సందేశాన్ని వినటువంటి మా ప్రియులందరినీ మీరు దీవించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నిశ్చితం పరలోకమందు నెరవేరునట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయం, మారణస్థులను క్షమించిన ప్రకారం రుణములు క్షమించుము, శోధనల కీడు నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని విలువైన సందేశాన్ని విన్నటువంటి ఆత్మీయులకు, సర్వలకు, పరిశుద్ధులకు, స్థానిక సంఘ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాహి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని తలంచినట్లయితే మా విశ్వాస పరిచర్యలు మీరును పాలిభాగస్తుల తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమీన్, ఆమీన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి.